హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే తమ్నైల్లో మీరు చూసారు కదా, 200 రూపీస్కి బార్ అండ్ లైట్స్ అయితే మనం తీసుకొని రావడం అయితే జరిగింది. వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో కూడా ఉంటుంది. కాకపోతే మన ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో అది ఆరెంజ్ కలర్ కాబట్టి వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే తీసుకొని వచ్చాను. దాని తర్వాత ఇండికేటర్స్ అనేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్లో బ్లింక్ అయితే ఎపీరియన్స్ బాగుంటుంది కదా. సో వీటిని నేను 200 రూపీస్కి ఎక్కడ కొన్నానంటే విశాఖపట్నం లీలామోహల్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ ఒక షాప్ అయితే ఉంటుంది. అక్కడ ఇటువంటి లైట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. వారైతే టెస్ట్ చేసి ఇస్తారండి, ప్రాబ్లం అయితే లేదు. పని చేస్తా లేదని చెప్పేసి అక్కడే టెస్ట్ చేసి అయితే ఇచ్చేస్తారు. సో దాన్ని అయితే తీసుకొని వచ్చి బండికి సింపుల్గా ఏ విధంగా బిగించాను అనేది ఈ వీడియోలో చూడండి. సో ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోకి ఒక 1000 లైక్లు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోనికే వెళ్ళిపోదాం రండి. ఇదిగోనండి, ఇదేనండి మన ఎలక్ట్రిక్ వెహికల్ ఈ ప్లూటో 7G ప్యూర్ కంపెనీ నుంచి అయితే మనం కొనడం జరిగింది. సో బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. అంటే వెయిట్స్ అయితే కాదు, జస్ట్ షోయింగ్ కోసం అయితే పెట్టినటువంటి చిన్న ప్లాస్టిక్ క్యాప్స్ అనమాట. దాని యొక్క నట్ ఏదైతే ఉందో అది ఎప్పడానికి అయితే ట్రై చేశాను, అదైతే ఏడట్లేదు. అందుకని చెప్పేసి ఆ చివర్లో ఉండేటటువంటి రబ్బర్ అయితే కోసేయడం జరిగింది. ఆ రెండు వైపులు ఉన్నటువంటి బార్ అండ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కోసాను అనమాట. కోసి తీసాను పక్కకి. తీసిన తర్వాత ఇప్పుడు లైట్ ఫిట్టింగ్ ఏ విధంగా చేశానో చూడండి. ఈ బార్ అండ్ లైట్కి సంబంధించి వైరింగ్ ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా డూమ్ అయితే ఇప్పాలి. కాబట్టి ఆ ఫ్రంట్ ప్యానల్ ఏదైతే ఉందో హెడ్ లైట్ తాలూకా ప్యానల్ అది మొత్తం కూడా ఇప్పేస్తున్నాను అనమాట. మన దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉంది. హెడ్ లైట్ అటు ఇటు 2, ప్యానల్ కింద అయితే 4, మొత్తం 6 స్క్రూలు ఇప్పేస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తాలూకా ప్యానల్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ అయిపోద్ది. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది మొత్తం కూడా ప్లాస్టికేనండి. కాబట్టి చాలా జాగ్రత్తగా తీయండి. చిన్న చిన్న క్లాంపులు ఉంటాయన్నమాట, అవి విరిగిపోయినాయి అంటే మళ్ళీ కష్టమైపోద్ది. నీలు బ్రో, నాది HUR 150 బండి 2019 మోడల్. యాంటీడోట్ వేసాను, 1 మంత్ అవుతుంది. కొంచెం యూజ్ చేసే మీకు రివ్యూ పెడదామని చెప్పేసి నేను 1 మంత్ లేట్ చేశాను. అంతకుముందు 1 లీటర్ పెట్రోల్కి 40 దాకా వచ్చేది మైలేజ్. 1 లీటర్కే చూసేవాడిని. ఇప్పుడు అదే 1 లీటర్ పెట్రోల్కి 46 దాకా వస్తుంది. బండి స్మూత్నెస్ అయితే నెక్స్ట్ మినిట్ నుంచే, యాంటీడోట్ వేసిన నెక్స్ట్ మినిట్ నుంచే చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఇది నా రివ్యూ. ఓన్లీ సిటీ వరకే బ్రో. సిటీలో 46 దాకా వస్తుంది. హైవేలో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ థింక్ 50+ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హైవేలో కూడా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ బండికి ఇండికేటర్స్ తాలూకా వైరింగ్ ఏదైతే ఉందో అది కిందకు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇండికేటర్స్ కింద ఉంటాయి కదా, హ్యాండిల్ బార్ మీద అయితే ఉండవు. సో ఆ వైరింగ్కి సాకెట్ లోపల వైర్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేసిన ఉద్దేశంతో ఫ్రంట్ ప్యానల్ అయితే ఇప్పడానికి ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే ఎందుకులే ఇదంతా ఇప్పడం అని చెప్పేసి మళ్ళీ మనసు మార్చుకున్నాను అనమాట. మార్చుకొని వైరింగ్ ఏ విధంగా చేశానో వీడియోలో మీరు చూడండి. బార్ అండ్ లైట్స్ బిగించాలంటే ఖచ్చితంగా వైరింగ్ అనేది హ్యాండిల్ బార్ లోపల నుంచే లాగాలండి, బయట నుంచి లాగడానికి అవ్వదు కదా. అందుకని చెప్పేసి హ్యాండిల్ బార్కి అయితే కన్నం పెట్టాలి. కన్నం పెట్టేసి లోపల నుంచి వైర్ అయితే లాక్కోవాలి. దానికోసం అని చెప్పేసి మన దగ్గర ఉన్న డ్రిల్లింగ్ మిషన్కి బిట్ మార్చేసి కన్నం అయితే పెట్టడం జరిగింది. ఇదిగోండి, హ్యాండిల్ బార్ పైప్కి లెఫ్ట్ రైట్ 2 కన్నాలు అయితే చేయడం జరిగింది. చూసారు కదా, హ్యాండిల్ బార్ నుంచి క్యాప్ అయితే తీసాను కదా, అదైతే ఫిక్స్ చేస్తాను. థ్రాటల్ తిరుగుతుందో లేదో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. ఇప్పుడైతే హోల్స్ 2 చేశాం కదా, ఆ హోల్ నుంచి అయితే ఒక వైరు బయటికి లాగుతున్నాను. ఎందుకు లాగుతున్నాను అంటే ఇక్కడ బార్ అండ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి 3 వైర్లు ఈ వైర్కి మిక్స్ చేసేసి సో మొత్తం మిశ్రమాన్ని మనం బయటికి లాక్కోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా లైట్ నుంచి వచ్చినటువంటి 3 వైర్లని బయటికి లాగడం అయితే జరిగిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు హ్యాండిల్ బార్ గొట్టం ఏదైతే ఉందో దానికి ఒక బోల్ట్ ఫిక్స్ చేసేసి మనం బార్ అండ్ లైట్ని అయితే బిగించవచ్చు. అలా కాకుండా ఎందుకు ఈ వెల్డింగ్లు ఇవన్నీ అని చెప్పేసి నేను ఏం చేశానంటే డైరెక్ట్ బార్ అండ్ లైట్కి వచ్చినటువంటి రబ్బర్ ఏదైతే ఉందో అది గట్టి ఫిక్స్ అవుతుంది. దాని సహాయంతో అయితే మెల్లగా లోపలికి తోసాను అనమాట. ఈ గట్టి పట్టుకొని తోసే క్రమంలో ఏమైందంటే లైట్ నుంచి ఆ ప్లాస్టిక్ క్యాప్ బయటకు వచ్చిందనమాట. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఫెవిక్విక్ అనేటటువంటి ఆయుధం ఉంది కదా, దాంతో అయితే అతికించానండి. టెన్షన్ ఏమాత్రం పడక్కర్లేదు. ఇదండి సంగతి. మొత్తానికైతే థ్రాట్లు తిరుగుతుంది. అక్కడ వ్యవహారం అంతా బాగానే ఉంది. మొత్తానికి బార్ అండ్ లైట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మరి రెండో వైపు వేరేలాగా ఉండదు కదా, రెండో వైపు కూడా సేమ్ ప్రొసీజర్ అనండి. అందుకే మీకు ఆ వీడియో చూపించట్లేదు. ఇప్పుడు వైరింగ్ ఎలా అనే కదా మీ డౌట్. ఏం లేదండి, చాలా సింపుల్. అటు నుంచి ఇటు నుంచి 3 వైర్లు 6 వైర్లు వచ్చాయి కదా. 6లో బ్లాకులు 2 ఉన్నాయి కదా, ఈ 2 బ్లాకులు కలిపేయండి. సో ఇదైతే ఎర్త్ కనెక్షన్ అనమాట, గ్రౌండ్ కనెక్షన్ అంటారు. సో ఈ 2 వైర్లు కలిపేసిన తర్వాత సాకెట్లో పెట్టడానికి అందట్లేదు కాబట్టి చిన్న సిల్క్ వైర్ అయితే తీసుకొని వచ్చి రెండింటిని కలిపేశానండి. కలిపేసి ఒక వైర్గా చేశాను అనమాట. ఈ బ్లాక్ అంతా కలిపి ఒక్క వైర్గా తీసుకొని వచ్చాను. మంచిగా టేప్ అయితే వేస్తాను అనమాట. టేప్ వేసేసి ఆ సిల్క్ వైర్ని పక్కన పెట్టాను. ఇదిగోండి, ఎలక్ట్రిక్ వెహికల్లో హ్యాలోజన్ బల్బ్ ఉంటుంది కదా, సో LED బల్బ్ ఉంటుంది కాబట్టి DC కరెంట్తో రన్ అవుద్ది అనమాట. హ్యాలోజన్ బల్బ్ ఉంటే అది AC కరెంట్తో అయితే రన్ అవుద్ది పెట్రోల్ వెహికల్స్లో, కొన్ని వెహికల్స్లో. ఇదిగోండి, హెడ్ లైట్ నుంచి వచ్చినటువంటి వైరింగ్ ఏదైతే ఉందో ఆ సాకెట్ చూసుకున్నాను అనమాట. ఆ సాకెట్ చూసుకొని దాన్ని అయితే ఓపెన్ చేశాను.
ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వైటు, బ్లూ, బ్లాక్ 3 వైర్లు ఉన్నాయి కదా. సో అదైతే ఎర్త్ అనమాట, బ్లాక్. కాబట్టి ఈ బ్లాక్ కలర్ మొత్తం మిశ్రమాన్ని ఆ కన్నంలో అయితే పెట్టేశాను అనమాట. ఆ సిల్క్ వైర్ తాలూకు లీడ్స్ ఆ కన్నంలో పెట్టేశాను. ఇది కాసేపు పక్కన ఉంచండి. దాని తర్వాత బార్ అండ్ లైట్లలో రెడ్ కలర్ వైర్ అండి. సో ఈ రెడ్ కలర్ 2 వైర్లను కలిపేస్తున్నాను. ఎందుకనేసి అంటే వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చినప్పుడు చూశానమాట, రెడ్ కలర్ వైర్ ఏదైతే ఉందో వైట్ లైట్ వెలుగుతుంది. ఓకేనా. సో వైట్ లైట్ వెలుగుతుంది కాబట్టి వైట్ లైట్ మనం హెడ్ లైట్ కనెక్షన్ చేస్తాం కాబట్టి 2 రెడ్ కలర్ వైర్లను అయితే కలిపేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ 2 రెడ్ కలర్ వైర్లు అయితే కలిపేశాను కదా. ఈ దీనికి కూడా అండి మనం పవర్ సాకెట్కి ఇవ్వడానికి వైర్ అందదు కాబట్టి చిన్న సిల్క్ వైర్ అయితే దీనికి జాయింట్ చేస్తున్నాను. ఆ సిల్క్ వైర్ జాయింట్ చేసేసి నీట్గా టేప్ వేసేసి ఇప్పుడు వచ్చినటువంటి సిల్క్ వైర్ మొక్కను ఎక్కడ పెట్టని చూపిస్తాను. ఇప్పుడు హెడ్ లైట్కి వచ్చినటువంటి పవర్ సాకెట్లో బ్లూ కలర్ వైర్ ఏదైతే ఉందో ఆ కన్నంలో అయితే ఈ వైర్ పెడుతున్నాను. ఎందుకనేసి అంటే హై బీమ్ వేసినప్పుడు నాకు ఈ వైట్ లైట్ వెలగాలనే కాన్సెప్ట్లో నేను అలాగైతే పెడుతున్నానండి. సాకెట్ ఓపెన్ చేసాం కదా, మళ్ళీ ఫిక్స్ చేసేయడమేనండి. సో 2 వైర్ లిడ్స్ కూడా కొంచెం చెక్ చేసుకోండి, సాకెట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు అడ్డు లేకుండా. ఆ 2 లిడ్స్ బయటకు కొంచెం వచ్చున్నాయి కాబట్టి సాకెట్ కూడా ప్లాస్టర్ వేస్తానండి. ఫ్రెండ్స్ ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. ఎలక్ట్రిక్ వెహికల్లో హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది మనకి. సో దీంట్లో మనకి హై బీమ్ వేసినప్పుడు మాత్రమే ఈ బార్ అండ్ లైట్స్ వెలిగేటట్టు అయితే నేను సెటప్ చేశానండి. ఫ్రెండ్స్ ఇండికేటర్ స్విచ్ దగ్గర చూసారు కదా, 3 వైర్లు ఉన్నాయి. గ్రే కలర్ అనేది ఎర్త్ అనుకుంటే, బ్లూ కలర్ అనేది ఒకవైపు ఇండికేటర్, ఆరెంజ్ కలర్ అనేది ఇంకో వైపు ఇండికేటర్కి సంబంధించినటువంటి వైరింగ్. సో ఈ వైరింగ్ అయితే మనం వచ్చినటువంటి ఎల్లో కలర్ వైర్లు ఉన్నాయి కదా అవి కలపాలి. ఎలా కలపాలో చూపిస్తాను చూడండి. ఇందాకలైతే రెడ్కి రెడ్, బ్లాక్ బ్లాక్ కలిపిస్తున్నాం కదా, ఇప్పుడు ఎల్లోకి ఎల్లో అయితే కలిపకూడదు. ఏ ఎల్లోకి ఆ ఎల్లో సెపరేట్గా ఒక సిల్క్ వైర్ కనెక్షన్ అయితే ఇచ్చుకొని ఆ సిల్క్ వైర్ని కిందకైతే తీసుకొని రావాలి. ఎందుకంటే దీని ఇండికేటర్స్ తాలూకు వైరింగ్ అనేది కింద ఉంది. ఫస్ట్ అయితే లెఫ్ట్ ఇండికేటర్కి వైరింగ్ కనెక్షన్ అయితే ఇద్దాం. సో కింద గ్లో బాక్స్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ మనకి ఇండికేటర్ తాలూకు వైరింగ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఆరెంజ్ కలర్ వైర్ అయితే స్పాట్ చేశారా. ప్యానల్ ఓపెన్ చేస్తే సాకెట్ కనిపించును, కాకపోతే ఏంటంటే వైర్ కట్ చేయాల్సి వస్తుందన్నమాట ప్యానల్ ఓపెన్ చేయకపోవడం వలన. పైనుంచి లాగినటువంటి వైర్ ఏదైతే ఉందో ఈ ఆరెంజ్ కలరు ఆ ఇండికేటర్ వైర్ కట్ చేసేసి 2 కలిపేశానండి. కలిపేసి ప్లాస్టర్ వేస్తాను చూసారు కదా. ఇప్పుడు మొత్తానికి అయితే ఒకవైపు కనెక్షన్ అయితే మొత్తం ఇస్తామండి బార్ అండ్ లైట్కి సంబంధించి. ఇప్పుడు రెండో వైపు చూడండి, బ్లూ కలర్ వైర్ అయితే కనిపిస్తూ ఉంది కదా. పైన స్విచ్లో మీకు చూపించాను కదండి బ్లూ కలర్ వైర్, ఆ వైర్ కిందకు వచ్చి ఇక్కడ కనెక్ట్ అయిందనమాట. సో దీనికి ఇటువైపు రైట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఎల్లో కలర్ వైర్ ఏదైతే ఉందో దానికి ఒక సిల్క్ వైర్ జాయింట్ చేసేసి కలిపడమే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే హెడ్ లైట్ ఆన్ చేశాను కదా, ఆన్ చేసిన తర్వాత హై బీమ్ వేస్తే ఆ లైట్ అయితే వెలుగుతుంది, లో బీమ్ వేస్తే ఆగిపోతుంది బార్ అండ్ లైట్ వైట్ కలర్. ఫ్రెండ్స్ బండికి అయితే ఇప్పుడు హై బీమ్ వేసి ఉంది కాబట్టి అక్కడ మన బార్ అండ్ లైట్స్ అయితే వెలిగినాయి. సో ఇప్పుడు లో బీమ్ వేస్తాను చూడండి. లో బీమ్ కనుక మనం వేసామంటే బార్ అండ్ లైట్స్ అయితే ఎలగవు. సో లో బీమ్లో ఉన్నా కూడా మనకి ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవుతాయి చూడండి, ఇండికేటర్స్. ఓకేనా. సో ఇండికేటర్ అయితే వేసాను. సో హై బీమ్లో ఉన్నా కూడా ఇలా ఉంటుంది అన్నమాట, వైట్ రెడ్. లో బీమ్లో ఉంటే ఓన్లీ మనకి ఆరెంజ్ ఇండికేషన్ మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు హెడ్ లైట్ ఆపేసిన తర్వాత ఇండికేటర్స్ పనిచేస్తానే లేదు చూద్దాం. ఓకేనా. సో హెడ్ లైట్ ఆపేసిన ఇండికేటర్స్ అయితే పనిచేస్తూ ఉన్నాయి. ఓకేనా గైస్, సింపుల్గా బార్ అండ్ లైట్ ఫిట్టింగ్ అయితే చూశారు కదా. పెట్రోల్ వెహికల్కి ఏ విధంగా ఫిక్స్ చేసుకోవడం అనేది మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చేద్దాం. సో వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.